విషయం కూడా తేలాల్సిన అవసరం ఉంది. ఇదే అంశం మీద మనం ఇవాళ డిబేట్కి వెళ్తున్నాం. డిబేట్లో మనతో జాయిన్ అవుతున్నారు వైసీపీ సీనియర్ నేత తిరుత్తని వేణుగోపాల్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు గారు, అదేవిధంగా రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉప్పల లక్ష్మణ్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి ఆర్డి విల్సన్ గారు మరి కాసేపట్లో జాయిన్ కాబోతున్నారు. రైట్, ఫస్ట్ మనము తిరుత్తని వేణుగోపాల్ గారి దగ్గరికి వెళ్దాం. వేణుగోపాల్ గారు, ఏంటి అసలు మీకున్న అభ్యంతరం ఏంటి ఈ విషయం మీద? బలరాం గారు, మీకు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాణిక్యాలరావు అన్న గారికి, అదేవిధంగా అనలిస్ట్ లక్ష్మణ్ గారికి, మిగతా పాల్గొంటున్న వివిధ రాజకీయ పార్టీ నాయకులకి, 6 టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. బలరాం గారు, మేము మొదటి నుంచి చెప్తున్నాం, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పేదవాడి పక్కన నిలబడి ఈ రోజు పేదవాడికి సపోర్ట్ గా ఉన్నాడని, ఉన్నత వర్గం చెందిన వాళ్ళకి సపోర్ట్ గా ఈ రోజు ప్రతిపక్షాలు నిలబడి ఈ రోజు పోరాటం చేస్తున్నాయి. మేము చెప్పడం ఏమనంటే, ఈ రోజు సంక్షేమం ఇచ్చినా అభివృద్ధి ఇచ్చినా దాన్ని వ్యతిరేకించారు, ఏమి ఇవ్వలేదని చెప్పారు. మళ్ళీ కూటమితో వచ్చి సింగల్ గా వస్తే జగన్మోహన్ రెడ్డితో మనం గెలవలేము, మనకి డిపాజిట్ రాదని చెప్పేసి మళ్ళీ కూటమిగా ఏర్పడ్డారు. కూటమిగా ఏర్పడి మళ్ళీ ఎన్నికల అధికారిని ఏ విధంగా వాళ్ళని ఇబ్బంది పెడుతూ వాళ్ళకి ఏదైతే ప్రజలు పెడుతూ ఈ రోజు పురంధేశ్వరి గారు అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి 39 అధికారులు ఏదైతే ఎన్నికలకు 10 రోజుల ముందు మామూలుగా మారుస్తారు అధికారులు. ఇప్పుడు ఎలక్షన్ కోడ్కు ముందే ఎవరెవరు అలిగేషన్స్ ఉన్నాయో ఆ అధికారులంతా మార్చుకోవడం సంబంధించిన ప్రతి ఎన్నికల్లో. కానీ ఎన్నికలు జరిగే 10 రోజులకు ముందు 39 మంది అధికారులు మార్చి ఏ విధంగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తీసుకొని రావడం జరిగిందో చూసాం. ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. ఈ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వల్ల ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు, మహిళలు, వృద్ధులు ఓట్లేని పోతే ఏ విధంగా వాళ్ళు అడ్డుకోవడం జరిగిందో కూడా చూసాం ఈ రాష్ట్రంలో. అదే విధంగా ఏజెంట్ తరిమేస్తే మా నాయకులు ఒకరో ఇద్దరు అడ్డుకుంటే దాన్ని మాత్రం సీసీ కెమెరాల్లో పెట్టి చూపించడం జరిగింది. మరి 7-8 చోట్ల ఈసీలే చెప్పారు ఈ విధంగా దాడులు జరిగాయి, ఈవీఎంలు పగలగొట్టారని. మరి వాటినంతా ఎందుకు చూపించలేకపోయారు? కేవలం ఒక్క నాయకుడిది మాత్రమే చూపిస్తూ పదే దానిపైన యాక్షన్ తీసుకోవడం, కోర్టులకు పోవడం, ఆ కోర్టు కూడా ఎగ్జామ్షన్ ఇస్తూ 6వ తేదీ వరకు వాళ్ళని అరెస్ట్ చేయదండి అనేసి బెయిల్ ఇవ్వడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇంకా ఇన్ని విధాలుగా చేసినా కూడా ఏదైతే 33 కేసులు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వల్ల 1378 నిందితులుగా పేర్కొనడం, 124 మందికి అరెస్టులు ఇవ్వడం, అదే 41A కింద 94 మందికి నోటీసులు ఇవ్వడం, ఇన్ని చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తున్నారు, మళ్ళీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి రాకూడదని చెప్పి పోస్టల్ బ్యాలెట్ పైన పడ్డారు. కేంద్ర ఎన్నికల సంఘం లాస్ట్ ఇయర్ జూలై 19th ఏదైతే ఒక మెమో ఇచ్చిందో దానికి అనుగుణంగా రాష్ట్ర ఎన్నికల అధికారి ఫాలో కాకుండా ఈయన ఏదైతే కూటమి చెప్పింది దాన్ని ఫాలో అవుతూ ఈ రోజు ఒక పోస్టల్ బ్యాలెట్ గెజిట్ ఆఫీస్ సంతకం ఉన్నా చాలు, లేకపోయినా పర్వాలేదు, ఆయన సైల్ వేసినా పర్వాలేదు, సీల్ వేయకపోయినా పర్వాలేదు అని చెప్పేసి ఏదో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇస్తే దానిపైన మా నాయకులు కూడా కోర్టుకు పోవడం జరిగింది. ఈ రోజు మళ్ళీ ఆ మెమో రిటర్న్ తీసుకుంటానని చెప్పి ఎన్నికల అధికారి చెప్పారు. అంటే దీన్ని బట్టి ఏం చేస్తున్నారు, ఎక్కడికక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి చేయాలి, ఆయన మళ్ళీ అధికారంలోకి వస్తే పెత్తందారులు పప్పులు ఉడకు అని చెప్పేసి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అడ్డుకోవాలన్న ప్రయత్నంతో ముందుకు పోతున్నారు. మేము అదే చెప్తున్నాం, ఈ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలి, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగకుండా 0.85% ఉన్న బీజేపీని అడ్డం పెట్టుకొని వాళ్ళకి 10 సీట్లు ఇచ్చి అధికారాన్ని వీళ్ళు ఏదైతే అధికారాన్ని చేతిలో పెట్టుకొని ఎన్నికలు జరపాలనుకుంటున్నారు. అదే విధంగా 4% ఉండే పవన్ కళ్యాణ్ 21 సీట్లు ఇచ్చేసి ఏదో ఆయన్ని పక్కన పెట్టుకొని లాలూచి పడుతూ ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడెక్కడ వైఎస్ఆర్సీపీ నాయకుల్ని, కార్యకర్తల పైన దాడులు చేస్తూ మళ్ళీ మేమే చేశామని చెప్పి ఆరోపిస్తూ ముందు పోవడం జరుగుతుంది. బలం గారు, రైట్ సార్, బలం గారు ఆగండి. యా, అదే అంటే ఇవాళ ఒకటి అయితే ఇప్పటి వరకు చెప్పిన విషయాలు ఒకసారి మనం చూసుకుంటే ఒకసారి మాణిక్యాలరావు గారి దగ్గరికి వెళ్దాం.